17 ఇయర్స్ వెయిట్ చేసి చాలా అవమానాలు ఎదుర్కొని 3 సార్లు ఫైనల్‌లో ఓడిపోయి తర్వాత ఎట్టకేలకు లాస్ట్ ఇయర్ గెలిచారు ఆర్‌సీబీ. సో, ఈ సీజన్‌లో కప్పు నిలబెట్టుకుంటారా లేదా అన్నది ఒకసారి చూద్దాం. ఎందుకంటే ఫస్ట్ మ్యాచ్ ఆర్‌సీబీ వర్సెస్ ఎస్ఆర్‌హెచ్. సో, ఇక్కడైతే చాలా ఆసక్తికరంగా ఉంటుంది మ్యాచ్. ఎందుకంటే చిన్నస్వామి స్టేడియంలో జరుగుతుంది. సో, ఇక్కడ మనమైతే ప్రతి టీమ్ గురించి ఒక చిన్న అనలైజ్ చేద్దాం. అంటే వాళ్ళు ఎలా ఉన్నారు? లాస్ట్ సీజన్‌తో పోలిస్తే ఎవరు లేరు? తర్వాత వచ్చేసి వాళ్ళ పెర్ఫార్మన్స్‌లు ఎలా ఉన్నాయి? ఇప్పుడు లాస్ట్ ఇయర్‌కి ఇప్పటికి వాళ్ళు పెర్ఫార్మన్స్ డిప్ అయిందా? లేకుండా అంటే కొత్త ప్లేయర్లు ఎలా ఉన్నారు? ఒకసారి అయితే చూసుకుందాము. ముఖ్యంగా చూసుకుంటే ఆర్‌సీబీ వాళ్ళకైతే ఒక గుడ్ న్యూస్ ఏంటంటే చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్‌లు జరిగేదానికైతే కర్ణాటక గవర్నమెంట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సో, అక్కడ ఎటువంటి ఇబ్బంది లేదు. ముందైతే అక్కడ జరుగుతాయో లేదో అన్న డైలమా అయితే ఉండేది. సో, ఇక్కడ టీమ్ వైస్ వచ్చేసి వాళ్ళ పర్ఫార్మెన్స్ చూసుకుందాము. లాస్ట్ ఇయర్ ఎలా పర్ఫార్మ్ చేశారనేది. ఎందుకంటే ఆల్మోస్ట్ ఆర్‌సీబీ స్క్వాడ్ అలాగే ఉంది. కొన్ని మార్పులైతే చేశారు. సో, కోర్ టీమ్ అయితే అలాగే ఉంది. ఓపెనర్లు కానీ, మిడిల్ ఆర్డర్ కానీ, కీ బౌలర్స్ కానీ అలాగే ఉన్నారు. సో, వన్ బై వన్ ప్లేయర్ వైస్ అయితే చూసుకుందాం. లాస్ట్ ఇయర్ ఎలా పర్ఫార్మ్ చేశారనేది. లాస్ట్ ఇయర్ ఆర్‌సీబీ కప్పు కొట్టారంటే దాంట్లో ముఖ్య పాత్ర వచ్చేసి కోహ్లీ. ఎందుకంటే అతన్ని వన్‌డే ఇన్నింగ్స్‌లు, టెస్ట్ ఇన్నింగ్స్‌లని ఎలా అయినా గానీ ట్రోల్ చేస్తుంటారు. కానీ అవి అయితే చాలా వరకు వాళ్ళకి ఉపయోగపడ్డాయి. ఎందుకంటే ఫిల్ సాల్ట్ గానీ, తర్వాత వచ్చేటువంటి పటిదార్ గానీ వీళ్ళైతే మంచి మంచి కామియోస్ ఆడి వెళ్ళిపోతున్నా కానీ కోహ్లీ అయితే మినిమమ్ 15 ఓవర్స్ అలా అయితే నిల్చునేవాడు. సో, అక్కడ అలా నిల్చోవడం వల్ల అయితే వచ్చిన ప్లేయర్లు వచ్చినట్టు స్కోర్ కొడుతూ వెళ్ళేవారు. దానివల్లనే అయితే వాళ్ళు వచ్చి భారీ స్కోర్లు చేస్తూ వచ్చేవాళ్ళు. కోహ్లీ లాస్ట్ సీజన్‌లో వచ్చేసి 15 మ్యాచెస్ ఆడి 657 రన్స్ అయితే చేశాడు. దాంట్లో వచ్చేసి 8 ఫిఫ్టీస్ కూడా ఉన్నాయి. చాలా మంచి ప్రదర్శన కనపరిచాడు. ఇప్పుడు కూడా అలాగే ఆడొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ముఖ్యంగా టెస్ట్‌లో ఆడడం లేదు. టీ20లో ఆడడం లేదు. ఓన్లీ ఓడీఐస్ ఆడుతున్నాడు. ప్రతి మ్యాచ్‌లో అయితే 100 కొట్టేలాగా ఉన్నాడు. లాస్ట్ మ్యాచ్‌లో చూసాం కదా! ఓడీఐ సిరీస్‌లో ఆస్ట్రేలియా జరిగినప్పుడు గాని లాస్ట్ ఇయర్ కప్పు కొట్టడానికి ఫిల్ సాల్ట్ కూడా చాలా ఉపయోగపడ్డాడు. ఎందుకంటే అతను చాలా మంచి స్టార్ట్స్ ఇచ్చాడు. ప్లస్ తక్కువ బాల్‌లో ఎక్కువ స్కోర్ కొట్టేసి టీమ్‌కి చాలా ఉపయోగపడ్డాడు. సో, ఇక్కడ అలా చేస్తాడా లేదా అని చూడాలి. ఎందుకంటే ఇప్పుడు టీ20 వరల్డ్ కప్ అయిపోయింది కదా! దాంట్లో అయితే పెద్దగా రాణించలేదు. ఈవెన్ ఒక హాఫ్ సెంచరీ అయితే చేశాడు. కానీ ఫామ్ అయితే చాలా దారుణంగా ఉంది. సో, ఇటువంటి సిట్యుయేషన్‌లో మళ్ళీ ఫామ్‌లోకి వస్తాడా లేదా అన్నది ప్రశ్నార్థకము. ఎందుకంటే ఫ్యూచర్ వచ్చేసి మొత్తం ఫాస్ట్ మీద ఆధారపడి ఉంటుంది. మనం ఎలా ఆడామనేది. ఇక్కడ మళ్ళీ ఫెయిల్ అవుతాడనే ఒక డౌట్ అయితే అతనికైతే క్రియేట్ అయ్యి ఉంటుంది. సో, ఇక్కడ పిచ్‌లు అయితే కొంచెం బ్యాటింగ్ అనుకూలంగా ఉంటాయి. సో, ఇక్కడ ఫామ్‌లోకి వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ దేవదత్ పడిక్కల్. ఇతనైతే ఇంపాక్ట్ ప్లేయర్‌గా వస్తాడు ఆల్మోస్టు. ఇక్కడ చిన్నస్వామి స్టేడియంలో ఇతనికి చాలా మంచి రికార్డులు ఉన్నాయి. ముఖ్యంగా 6 లైన్స్ దగ్గరగా ఉంటాయి. చాలా వరకు బాగా కొట్టగలుగుతాడు. దాని కారణంగానే వీళ్ళైతే లాస్ట్ ఇయర్ కూడా ఆడిపించారు. సో, ఇక్కడ ఇతన్ని ఆడిపిస్తారా? బెత్తల్ని ఆడిపిస్తారా? అనేది కొంచెం డౌట్. ఎందుకంటే బెత్తల్ కూడా మంచి ఫామ్‌లోకి వచ్చాడు. మన వరల్డ్ కప్‌లో కూడా మనకైతే చెమటలు పట్టించాడు. అటువంటి ఇన్నింగ్స్ ఆడినప్పుడు ప్లేయర్ అయితే ఖచ్చితంగా తీసుకుంటారు 11 సో, ఇక్కడ దేవదత్ పడికల్‌కి ఏమన్నా అతనైతే పోటీ వస్తాడో లేదో తెలీదు. కానీ జరిగే ఛాన్స్ ఉంది. కానీ పడికల్‌కే మొగ్గు చూపొచ్చు. ఎందుకంటే ఇక్కడ ఆడిన అనుభవం అయితే అతనికి చాలా వరకు ఉపయోగపడుతుంది. దేవదత్ పడికల్ ఓవరాల్‌గా ఇక్కడైతే 10 మ్యాచ్‌లు ఆడి 247 అయితే చేశాడు లాస్ట్ ఇయర్. సో, ఇతను 27 యావరేజ్ అయితే స్కోర్ చేశాడు. చాలా వరకు ఇతనైతే హిట్టింగ్ కూడా చేయగలుగుతాడు. మరి అంత టెస్ట్ ప్లే అయితే ఉండదు. సో, ఇతనైతే పనికొస్తాడు. కానీ యూజ్ చేసుకుంటారో లేదో అనేది చూడాలి. రజత్ పటిదార్. ఈ నేమ్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇతనే వాళ్ళకి కప్పు కొట్టించింది. ముఖ్యంగా 17 సంవత్సరాలు వెయిట్ చేసిన తర్వాత అయితే ఇతని కెప్టెన్సీలో కప్పు వచ్చింది. ఈవెన్ కోహ్లీ కూడా నమ్మకం లేకనే పక్కకు తప్పుకున్నాడు. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల అవమానం తర్వాత మళ్ళీ ఎందుకు అనేట్టు. సో, అటువంటి సిట్యుయేషన్‌లో వచ్చిన పటిదార్ అయితే కప్పు గెలిపించాడు. మంచి ఆట కూడా ఆడాడు. ముఖ్యంగా అతనైతే 15 మ్యాచ్‌ల్లో అయితే 312 రన్స్ అయితే చేశాడు. ఇతను ఒక మంచి ఇన్నింగ్స్ ముంబై మీద 64 అయితే చేశాడు. సో, ఓవరాల్‌గా మంచి ప్లేయరు. ఏ ఆర్డర్‌లో వచ్చినా గానీ ఆడగలిగే ప్లేయరు. సో, ఇతనైతే వాళ్ళకి చాలా ఇంపార్టెంటు. నెక్స్ట్ టిమ్ డేవిడ్ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ ప్లేయర్. ఎందుకంటే మిడిల్ ఓవర్స్‌లో చాలా మంచి హిట్టింగ్ చేస్తాడు. అడపాదడపా బౌలింగ్ వేయగలుగుతాడు. నెక్స్ట్ వచ్చేసి మంచి ఫీల్డింగ్ చేస్తాడు. ఇతను ఒక అద్భుతమైన ప్లేయర్ వాళ్ళకైతే దొరికినటువంటి ప్లేయర్లలో. సో, ఇతనైతే లాస్ట్ సీజన్‌లో 12 మ్యాచ్‌ల్లో 187 రన్స్ అయితే చేశాడు. తర్వాత వచ్చేసి ఒక 50 కొట్టాడు పంజాబ్‌తో. నెక్స్ట్ వచ్చేసి ఇతను 62 యావరేజ్ అయితే స్కోర్ చేశాడు. ఇతనైతే చాలా తక్కువగా ఆడాడు. ఎందుకంటే అతనికి ఛాన్స్ రాలేదు. ముఖ్యంగా టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్ ఎక్కువ ఓవర్లు ఆడడం వల్ల అయితే ఇతనికి అంత ఛాన్స్ రాలేదు. వచ్చినప్పుడు అయితే మంచిగా ఆడాడు. ముఖ్యంగా వాళ్ళు ఒక్కొక్కసారి కొలాప్స్ అవుతారన్న టైంలో అయితే మంచి స్కోర్‌ని అయితే చేశాడు. వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ ప్లేయరు టిమ్ డేవిడ్. నెక్స్ట్ జితేష్ శర్మ. చాలా ఇంపార్టెంట్ ప్లేయర్ ఆర్‌సీబీకి. ఎందుకంటే అలాంటి ఆట ఆడాడు లాస్ట్ సీజన్‌లో వచ్చేసి. అతను వచ్చేసి 15 మ్యాచ్‌లో 261 రన్స్ అయితే చేశాడు. అది కూడా 85 నాట్ఔట్ వర్సెస్ ఎల్‌హెచ్ ఎవరు మర్చిపోలేరు. సో, ఇతను ఇలాగే ఆడతాడని మనం అయితే అనుకుందాం. నెక్స్ట్ వెంకటేష్ అయ్యర్.
ఓకే. సో ఇతను ఎలా పర్ఫార్మ్ చేస్తాడనేది చూడాలి. ఎందుకంటే ఇతను వచ్చేసి ఆల్‌రౌండర్‌గా వచ్చినప్పటికీ బౌలింగ్ అయితే పెద్దగా చేయడం లేదు. కానీ ఇక్కడేంటంటే ఇతను మంచి హైట్ ఉండడం వల్ల ఇతనికి అంటే అడ్వాంటేజ్ ఇక్కడ చిన్నస్వామి స్టేడియంలో ఎక్కువ మ్యాచ్‌లయితే ఇతను ఇక్కడ ఆడించే ఛాన్సే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ 10 బాల్ పేస్ చేసి ఒక 25, 30 కొట్టినా గానీ చాలా వరకు ఉపయోగపడుతుంది. సో ఆ రీజన్‌తో ఏమన్నా తీసుకున్నారేమో చూడాలి. ఎందుకంటే ఒక ప్లేయరు మరీ అంత ఇండియాకు ఆడలేదు. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ సీజన్‌లో అంత ఫామ్‌లో లాస్ట్ ఇయర్ ఇతను అంత గొప్పగా ఏమి ఆడలేదు. ఇతను వచ్చేసి మొత్తం మీద 11 మ్యాచ్‌లు ఆడి 140 రన్స్ స్కోర్ అయితే చేశాడు. దాంట్లో ఒక 60 ఉంది ఎస్ఆర్‌హెచ్ మీద. ఓవరాల్‌గా రొమారియో షెఫర్డ్ ఇతనైతే ఆల్మోస్ట్ లాస్ట్ సీజన్‌లో మంచి మ్యాచ్‌లు ఆడాడు. ముఖ్యంగా అతను కొట్టిన 53 సీఎస్‌కే మీద ఎవరు మర్చిపోలేరు. వాళ్ళకైతే చుక్కలు చూపించాడు. అదే కాదు ఇప్పుడు జరిగినటువంటి టీ20 వరల్డ్ కప్‌లో కూడా బౌలింగ్, బ్యాటింగ్‌తో అదరగొట్టాడు. కృణాల్ పాండ్యా ఇతను వచ్చేసి లాస్ట్ సీజన్ చాలా అద్భుతంగా ఆడాడు. ముఖ్యంగా బౌలింగ్‌లో, బ్యాటింగ్‌లో గానీ, తర్వాత స్పిన్ బౌలింగ్ అని చెప్పేసి ఫాస్ట్ విసరడం గానీ చాలా మంచిగా ఆడాడు. ముఖ్యంగా చాలా అగ్రెషన్ చూపించాడు. లాస్ట్ సీజన్‌లో మొత్తం మీద 15 మ్యాచ్‌లు ఆడి 17 వికెట్లు తీశాడు. 109 రన్స్ కూడా చేశాడు. సో ఒక మంచి పర్ఫార్మెన్సే ఇది. ఇక బౌలర్ల విషయానికొస్తే బౌలర్‌లో వచ్చేసి భువనేశ్వర్ కుమార్, తర్వాత హ్యాజెల్‌వుడ్. హ్యాజెల్‌వుడ్ అయితే ఫస్ట్ ఫ్యూ మ్యాచెస్‌కి దూరం అవుతాడనిపిస్తుంది. ఎందుకంటే అతను వచ్చేసి ఏదో గాయం కారణంగా అయితే లాస్ట్ వరల్డ్ కప్‌లో కూడా ఆడలేదు. సో ఇక్కడ అతని అవైలబిలిటీ లేకపోవడం అనేది ఇబ్బంది. ఎందుకంటే మనం చూసాం కదా ఫైనల్‌లో కూడా చాలా అద్భుతమైన బౌలింగ్ చేశాడు. సో అటువంటి ప్లేయర్ లేనప్పుడైతే కొంచెం కష్టంగానే ఉంటుంది ఆర్‌సీబీకి. లాస్ట్ సీజన్‌లో వచ్చేసి 12 మ్యాచ్‌ల్లో 22 వికెట్లు అయితే తీశాడు. చాలా మంచి బౌలింగ్ చేశాడు. ఫైనల్‌లో కూడా చాలా సమయస్ఫూర్తితో లాస్ట్ ఓవర్ వేసి ఈవెన్ వాళ్ళ బ్యాట్స్‌మెన్ సిక్స్‌లు కొట్టినా గానీ ఓడిపోకుండా ఆర్‌సీబీ గెలిచిందంటే ఇతని యొక్క సమయస్ఫూర్తి. ఒక బాల్ డాట్ బాల్ చేశాడు. సో అటువంటి ప్లేయర్‌ని మిస్ అవ్వడం అనేది కొంచెం కష్టంగానే ఉంటుంది ఆర్‌సీబీకి. నెక్స్ట్ భువనేశ్వర్ కుమార్. లాస్ట్ సీజన్‌లో వచ్చేసి హ్యాజెల్‌వుడ్ ఉన్నప్పుడైతే ఇతను మంచిగా బౌలింగ్ చేసి తర్వాత ప్రెజర్ బిల్డ్ చేస్తే హ్యాజెల్‌వుడ్ వచ్చేసి వికెట్లు తీస్తూ వెళ్ళాడు. ఎందుకంటే ఇతను డాట్ బాల్ చేస్తాడు. అతను వచ్చేసి వికెట్లు తీస్తాడు. కానీ ఇప్పుడైతే మొత్తం భువనేశ్వర్ కుమార్ మీదనే బౌలింగ్ ఆధారపడేటట్టుంది. ఎందుకంటే హ్యాజెల్‌వుడ్ ఫస్ట్ మ్యాచ్‌లకి అవైలబిలిటీ లేనప్పుడైతే మొత్తం ఇతని చుట్టే తిరుగుతుంది బౌలింగ్ లైనప్. చూడాలి ఎంతవరకు వేస్తాడో. సో ఇతనైతే ఓవరాల్‌గా లాస్ట్ సీజన్‌లో 14 మ్యాచ్‌ల్లో 17 వికెట్లు అయితే తీశాడు. చాలా మంచిగా వేశాడు బౌలింగ్. శ్రేయాస్ శర్మ ప్రతి మ్యాచ్‌లో ఖచ్చితంగా వచ్చేసి ఇంపాక్ట్ ప్లేయర్‌గా వస్తాడు. ఇతని బౌలింగ్ గూడా ఒక మారథాన్ లాగా ఉంటుంది. అసలు ఒక స్పిన్నర్ వచ్చినట్టే రాడు. అంత కమిట్మెంట్ అయితే ఉంటుంది. చాలా మంచిగా స్పిన్ ఏస్తాడు. ముఖ్యంగా ఇతను వచ్చేసి లైమ్ లైట్‌లోకి వచ్చింది కేకేఆర్. కేకేఆర్ నుంచి ఆర్‌సీబీకి వచ్చాడు. సో ఇతను ప్రతి మ్యాచ్‌లో అయితే వికెట్ తీసే అంత టాలెంట్ ఉంది ఇతనికి. సో ఇక్కడ చిన్నస్వామి స్టేడియంలో గానీ, ఇతర స్టేడియాల్లో జరిగినప్పుడు ఇతనైతే చాలా అవసరం అవుతాడు వాళ్ళకు. ఎందుకంటే ఇతను బాల్‌ని కొంచెం స్పీడ్‌గా ఇసురుతాడు కాబట్టి వికెట్లు పడే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఓవరాల్‌గా లాస్ట్ సీజన్ వచ్చేసి 14 మ్యాచ్‌ల్లో 8 వికెట్స్ తీసుకున్నాడు. ప్రతి మ్యాచ్ అయితే ఇతన్ని ఆడించారు. సో అప్పుడే అర్థం చేసుకోవచ్చు ఇతను ఎంత ఇంపార్టెంటో ఆర్‌సీబీకి అనేది. సో చూడాలి ఈ సీజన్‌లో ఎలా చేస్తాడనేది. నెక్స్ట్ జాకబ్ డఫీ ఇతను వచ్చేసి 2025లో వచ్చేసి నంబర్ 1 బౌలరు. అది కూడా టీ20లో వచ్చేసి 39 వికెట్స్ అయితే తీసుకున్నాడు. సో ఇటువంటి ప్లేయర్‌ని తీసుకున్నారు కానీ ఇక్కడ ఇబ్బంది ఏంటంటే ఇతను వచ్చేసి ఈ సంవత్సరం జరిగిన వరల్డ్ కప్‌లో వచ్చేసి అంత గొప్పగా ఏం రాణించలేదు. సో ఓవరాల్‌గా ఇతనైతే 5 మ్యాచెస్ దాకా ఆడాడు. పెద్దగా వికెట్లు కూడా ఏం తీయలేదు. సో ఇటువంటి బౌలర్ ఐపీఎల్ ఎలా రాణిస్తాడనేది చూడాలి. ముఖ్యంగా ఇతను ఫాస్ట్‌గా వేస్తాడు. ఎంత ఫాస్ట్ చేస్తే అంత ఫాస్ట్‌గా కొట్టే బ్యాట్స్‌మెన్ కూడా ఉంటారు ఐపీఎల్‌లో. నెక్స్ట్ నువాన్ తుషారా ఇతనైతే చాలా మంచి బౌలరు. ముఖ్యంగా ఇతని యాక్షన్ వల్ల ఇతనైతే పేరులోకొచ్చాడు మలింగ మాదిరిగా. సో ఇక్కడ లాస్ట్ వరల్డ్ కప్‌లో కూడా ఇతనైతే శ్రీలంక ఆడిపించలేదు. వాళ్ళ స్క్వాడ్‌లోకి కూడా తీసుకోలేదు. ఇక్కడ ఎలా పర్ఫార్మ్ చేస్తాడనేది చూడాలి. ఇతను కూడా మంచిగా బౌలింగ్ చేశాడండి. ఆర్‌సీబీకి చాలా బాగుంటుంది. ఎందుకంటే హేజల్‌వుడ్ లేనప్పుడైతే ఖచ్చితంగా ఇతను అవసరం వాళ్ళకి. సో ఇక్కడైతే ఆడిస్తారు. వికెట్లు తీస్తాడంటే ఖచ్చితంగా వాళ్ళకైతే యూజ్ అవుతుంది. నెక్స్ట్ స్వప్నిల్ సింగ్ ఇతను వచ్చేసి లాస్ట్ ఇయర్ కూడా ఆడాడు ఆర్‌సీబీకి. అంత గొప్పగా ఏం ఆడలేదు కానీ అడపాదడపా మంచిగా ఛాన్సులు వచ్చినప్పుడైతే ఆడతాడు. ఓవరాల్‌గా 14 మ్యాచ్‌ల్లో అయితే 51 రన్స్ చేశాడు. తర్వాత వచ్చేసి 7 వికెట్స్ తీశాడు. ఒక సెమీ ఆల్‌రౌండర్ లెక్క పనికొస్తాడు. బెత్తల్ ఇండియా మీద సెంచరీ కొట్టిన హీరో. సో ఇతన్ని ఎలా యూజ్ చేసుకుంటారనేది చూడాలి. ముఖ్యంగా ఇతను వచ్చేసి ఆల్‌రౌండర్‌గా ఉన్నా గానీ బౌలింగ్ అంతగా ఇవ్వరు. సో ఇక్కడ ఓన్లీ బ్యాట్స్‌మెన్‌గానే ఆడించాలి. ఎందుకంటే ఇతనేసే స్పిన్‌కి చిన్నస్వామి స్టేడియంలో అయితే ఊంచి కొడతారు. సో ఇక్కడ ఓన్లీ బ్యాట్స్‌మెన్‌గా ఆడినప్పుడు ఇతనైతే అద్భుతంగా స్కోర్ చేయాలి. ఎలా అంటే ఒక ఫిల్ సాల్ట్ లాగానో లేదంటే పటిదార్ లాగానో కొట్టాలి. సో అప్పుడే ఇతనికైతే ఛాన్సులు ఇస్తారు. ఇక్కడ వరల్డ్ కప్‌లో మంచి ఇన్నింగ్స్ ఆడినంత మాత్రాన అన్ని మ్యాచ్‌లు ఆడిస్తారని నమ్మకం లేదు. చూడాలి ఎంతవరకు ఇతనైతే వాడుకుంటారనేది. నెక్స్ట్ వచ్చేసి ఎస్ దయాల్. ఇతను వచ్చేసి చాలా ఇంపార్టెంట్ ఆర్సీబీకి. ఈవెన్ సిఎస్కేతో మ్యాచ్లో అయితే చాలా అద్భుతంగా బౌలింగ్ చేసి అయితే మ్యాచ్ని గెలిపించాడు. అది కూడా ధోనిని అవుట్ చేసి. సో ఇతనైతే చాలా ఇంపార్టెంట్ ఆర్సీబీకి, ముఖ్యంగా హ్యాజల్వుడ్ లేనప్పుడైతే. సో ఇతని పర్ఫార్మెన్స్ అనేది చాలా పీక్స్లో ఉంటుంది. లాస్ట్ ఇయర్ అయితే ఇలా పర్ఫామ్ చేశాడు ఇతను.
మంగేష్ యాదవ్ ఇతనైతే 5,20,00,000 అయితే తీసుకున్నారు ఆర్సీబీ. ఎందుకంటే ఇతను వచ్చేసి 140 కిలోమీటర్ల దాకా ఫాస్ట్ చేస్తాడు. నెక్స్ట్ వచ్చేసి లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్ కూడా చేస్తాడు. సో ఆ రీజన్ వల్లే తీసుకున్నారు. ఎందుకంటే ఎస్ దయాల్ కానీ తర్వాత వచ్చేసి తుషారా కానీ ఈవెన్ హేజల్వుడ్ ఇలాంటి వాళ్ళు అయితే బ్యాటింగ్ చేయలేరు. సో అటువంటి సమయంలో ఒక 10-20 రన్స్ చేయాలన్నప్పుడు ఇటువంటి ప్లేయర్లు అయితే చాలా యూజ్ అవుతారు. ఆ థాట్తో ఇతనైతే తీసుకున్నట్టున్నారు. చూడాలి ఎలా పర్ఫామ్ చేస్తాడని. ఖచ్చితంగా ఇతనైతే ఆడిచే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ సాత్విక్ దేశ్వాల్ ఇతను వచ్చేసి 30 lakhsకి వచ్చాడు. ఇతను మంచిగా పవర్ ప్లేలో బౌలింగ్ చేస్తాడని పేరు ఇతనికి, స్వింగ్ బౌలింగ్ చేస్తాడని. చూడాలి ఇతను ఎంతవరకు ఉపయోగపడతాడనేది. వీళ్ళైతే ఇటువంటి ప్లేయర్లను తీసుకోవడానికి రీజన్ నాకేమనిపిస్తుందంటే ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని వీళ్ళైతే ఒక యంగ్ బౌలింగ్ లైనప్ను అయితే రెడీ చేస్తున్నారు. ఒకసారి ప్లేయింగ్ 12 చూద్దాం ఎస్ఆర్ఎస్తో వీళ్ళు ఎలా వచ్చే ఛాన్స్ ఉండదనేది. స్టార్టింగ్ కోహ్లీ, ఫిల్ సాల్ట్ ఓపెనర్స్. నెక్స్ట్ వచ్చేసి జాకబ్ బెత్తల్, పట్టిదార్, టిమ్ డేవిడ్, జితేష్ శర్మ. నెక్స్ట్ వెంకటేష్ అయ్యర్. ఎందుకంటే వెంకటేష్ అయ్యర్ వచ్చేసి మంచిగా ఆడే ఛాన్స్ ఉంది ఈ స్టేడియంలో. సో ఇటువంటి సిచ్యువేషన్లో వెంకటేష్ వైపే ఎక్కువ మొగ్గు చూపే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి కృణాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, తుషారా. ఎందుకంటే జాకబ్ డఫీని నమ్మే ఛాన్స్ లేదు. ఎందుకంటే అతను వచ్చేసి వరల్డ్ కప్లో కూడా అంతగా రాణించలేదు. సో తుషారా ఆల్రెడీ టీంలో ఉన్నాడు కాబట్టి ఇతనైతే ఆడించే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఎస్ దయాల్. ఇతను అయితే కొన్ని రోజుల కిందట ఆడతాడా లేదా అనుమానాలు ఉండేవి. ఎందుకంటే ఇతను కొంచెం ఇతని మీద అయితే పోలీస్ కేసు అలాంటివన్నీ ఉండడం వల్ల. సో ఇక్కడైతే క్లీన్ చిట్ ఇచ్చారు. ఇతనైతే ఖచ్చితంగా ఆడతాడని చెప్తున్నారు ఆర్సీబీ. నెక్స్ట్ వచ్చేసి 12th మ్యాన్ ఇంపాక్ట్ ప్లేయర్ వచ్చేసి శ్రేయాస్ శర్మ. ఖచ్చితంగా అయితే వస్తాడు. సో ఇక్కడ ఇంకొంచెం మార్పులు చేసి టీంని ఫామ్ చేస్తే ఎలా ఉంటుందో ఇంకొక టీం చూద్దాం. సో ఈ టీంలో వచ్చేసి జాకబ్ బెత్తల్ ప్లేస్లో దేవదత్ పడికల్ని ఆడించామనుకోండి. బెత్తల్ ప్లేస్లో వచ్చేసి రొమారియో షెఫర్డ్ తీసుకోవచ్చు. అప్పుడు వెంకటేష్ అయ్యర్ బయటికి పోతాడు. సో ఇక్కడ కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే రొమారియో షెఫర్డ్ వచ్చేసి బౌలింగ్ బ్యాటింగ్ రెండింటిలో పనికొస్తాడు. వెంకటేష్ అయ్యర్ అయితే ఓన్లీ బ్యాటింగే. సో ఇక్కడ రొమారియో షెఫర్డ్ని యాడ్ చేయడం అంటే చాలా స్ట్రాంగ్ అవుతుంది. ముఖ్యంగా ఫినిషర్గా కూడా పనికొస్తాడు. సో ఇదొక టీం. నెక్స్ట్ ఈ టీంని ఇంకో విధంగా తయారు చేయొచ్చు. ఏంటంటే ఫిల్ సాల్ట్ తీసేసి అతని ప్లేస్లో జాకబ్ బెత్తల్ని ఆడించాం అనుకోండి. అది కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే ఒకవేళ సాల్ట్ ఫెయిల్ అయ్యాడు అనుకోండి, దానికి రీజన్ లేకపోలేదు. ఈ వరల్డ్ కప్లో మొత్తం ఫిల్ సాల్ట్ ఫెయిల్ అయ్యాడు. ఓన్లీ ఒక మ్యాచ్లోనే 50 అయితే చేశాడు. సో ఆ సిచ్యువేషన్లో వచ్చేసి అతన్ని కంటిన్యూ చేసే కంటే బెత్తల్ని ఆడించుకోవచ్చు. ఇతను వచ్చేసి మనకి బౌలింగ్ కూడా పనికి వస్తాడు. సో అక్కడ ఆ ఛాన్స్ కూడా ఉంది. దాని ప్రకారం కూడా టీంని అయితే ఫామ్ చేయొచ్చు. అది ఇలా ఉంటుంది. ఓవరాల్గా టీం బాగానే ఉంది. ముఖ్యంగా హేజల్వుడ్ యాడ్ అయిన తర్వాత అయితే ఇంకా బాగుంటుంది. చూడాలి వీళ్ళైతే ఛాంపియన్షిప్ నిలబెట్టుకుంటారో లేదో అనేది. ఇక్కడ సెకండ్ టైం కూడా ఛాంపియన్ కావాలని మనం అయితే కోరుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఏమన్నా కామెంట్స్ ఉంటే కామెంట్ చేయండి.